ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మార్చి 16, 2025. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ఆమేన్. మనం ఆలోచించే విధానంలో నుండే మన క్రియలు పుట్టుకొస్తాయి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తిన్న తర్వాత దేవుడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో. ఆ మాట చెప్పాడంటే మనిషి దేవునిలా ఆలోచించగలిగే స్థాయిని సంపాదించుకున్నాడు అని అర్థం. పండు తినే వరకు దేవునికి తప్ప ఆదాము హవ్వలకు మంచి చెడ్డలు తెలియవు. తెలుసుకోకూడదనే దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మనిషికి మంచి చెడ్డలు తెలుస్తాయో అప్పటి నుండి శిక్షా స్మృతి అమల్లోకి వస్తుంది. అందుకే పండు తినవద్దని చెప్పాడు. ఎప్పుడైతే మనిషి దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని మంచి చెడ్డలు తెలుసుకున్నాడో అప్పటి నుండి క్రియల ఫలము అనుభవించాల్సిన పరిస్థితి కూడా మనుషులకి ఏర్పడింది. నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పిన ఫలితంగా మరణం ప్రవేశించింది. మంచి చేస్తే మంచి ఫలము, చెడు చేస్తే చెడు ఫలము మనిషి అనుభవించక తప్పదు. నాకు తెలియక తప్పు చేశాను అని ఎవరైనా అంటే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. తప్పు చేశాక కూడా మన హృదయంలో భయం ఉంటుంది. ఆదాము తనంతట తాను పండు కోసి తినకపోయినప్పటికీ హవ్వ మాట విని పండు తిన్నప్పుడు అతను దేవునికి భయపడి దాక్కోవాల్సి వచ్చింది. మనం మంచి పనులు చేస్తున్నామో చెడ్డ పనులు చేస్తున్నామో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మనం చేసే చెడ్డ పనులకు శిక్ష వెంటనే రాకపోవడం వలన హృదయపూర్వకంగా పాపం చేస్తాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చేత మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని వ్రాయబడి ఉంది. మనం చేసే చెడ్డ పనులకు వెంటనే శిక్ష రాకపోవడం వలన మనం చేసే పని చెడ్డ పని కాదులే అనుకుంటాం. కానీ శిక్షించడానికి ముందు దేవుడు మనం మారడానికి ఇచ్చే సమయాన్ని కూడా చెడ్డ పనులు చేయడానికి ఉపయోగించుకోవడం వల్ల శిక్ష హఠాత్తుగా వస్తుంది. మనం చేసే క్రియల ఫలం ఇక్కడ భూమి మీద అనుభవించకపోవడమే కాకుండా మనం పరలోకానికి పోవాలా నరకానికి పోవాలా అనేది నిర్ణయించబడుతుంది. మనకి తీర్పు తీర్చడానికి సాక్షులతో దేవునికి పని లేదు. మన పాపాల చిట్టా అంతా కూడా దేవుని దగ్గర ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ భూమి మీద మనం చేసే ప్రతి క్రియ దేవుని దగ్గర రికార్డ్ అవుతూనే ఉంటుంది. తీర్పు దినాన మనం చేసే ప్రతి పనికి తీర్పు తీరుస్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని వ్రాయబడి ఉంటుంది. మనం మంచి క్రియలు చేస్తే పరలోకానికి, చెడ్డ క్రియలు చేస్తే నరకానికి వెళ్తాం. అవి మంచి అయినా చెడు అయినా క్రియల ఫలము అనుభవింపక తప్పదు. ప్రభువా, మేము జీవించేంత కాలము చెడు క్రియలను అనుసరించి పాపం చేయకుండా నీ వాక్య ప్రకారం నడిచి మంచి క్రియలు చేయలాగున మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుదాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని హెచ్చరికగా తీసుకొని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకిడి యందు దీవించునుగాక. ఆమేన్.